అమెరికాలో రాజకీయ వ్యవస్థ కొంచెం ధ్వంసం అవుతోంది. రాజకీయ వ్యవస్థ లైక్ లా అండ్ ఆర్డర్ ఎవ్రీథింగ్ దే ఆర్ అండర్ అటాక్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఈ వారం 2 ఎక్స్‌ట్రీమ్ న్యూస్ లాగా అనిపించినాయి నాకు. ఒకటి, ఒక కౌంటీ జడ్జిని అరెస్ట్ చేయడం. ఇది ఒక ఫేక్ చార్జెస్ పెట్టి. దట్ ఈస్ ఎ బ్యాడ్ థింగ్ దట్ హ్యాపెండ్. అండ్ ఆల్సో గుడ్ థింగ్ హ్యాపెండ్ ఏంటంటే polls are really showing that the American people, అమెరికాలో ప్రజలు తిరస్కరిస్తున్నారు ట్రంప్ పాలసీలు కానీ అతని ప్రవర్తన కానీ చాలా విషయాలుగా తిరస్కరిస్తున్నారు. సో ఆ అంశాల మీద ఎక్కువగా కేంద్రీకరించాలనుకుంటున్నాను. జస్ట్ క్లుప్తంగా అసలు ఈ చెప్పాను కదా, ఏదో ఒక వీడియోకి థంబ్‌నెయిల్ కవర్‌లో పోస్ట్ చేశాను. నయాగరా జలపాతం కింద ఒక యెల్లో గొడుగు పట్టుకున్న ఒక ఇండియన్ విత్ బియర్డ్, ఒళ్ళంతా తడిచిపోయిన ఇది. దాని దాని వెనకాల భావుకత ఏంటంటే, వార్తలు అలా వస్తున్నాయి, నయాగరా జలపాతం లాగా వస్తున్నాయి. అది దాని కింద కూర్చొని గొడుగు పట్టుకొని ఇది ఇట్లా జలపాతం ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పి వాటెవర్. ఎనీవే, ఈ నయాగరా జలపాతంలో వచ్చే ఈ వార్తల్లో కొన్ని జస్ట్ హెడ్లైన్స్ మాత్రమే చెప్తాను. ఫస్ట్ యాక్ట్ బ్లూ అనే ఒక సంస్థ ఉంది. ఆ యాక్ట్ బ్లూ అంటే వీళ్ళు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థుల కోసం, వాళ్ళ కాజెస్ కోసం ఫండ్స్ రైజ్ చేస్తారు. దాన్ని ఇన్వెస్ట్ చేసి 180 రోజుల్లోగా తనకు ఒక నివేదిక పంపించవలసిందిగా అటార్నీ జనరల్ని అటార్నీ జనరల్కి ఒక ఆర్డర్ వేసాడు. అంటే తన అపోజిషన్ పార్టీ నిధులు ఏదైతే సేకరిస్తుందో దాన్ని అటాక్ చేయడానికి చేస్తున్నాడు. సో విచ్ ఈస్ అవుట్ ఆఫ్ లైక్ ప్రాబబ్లీ డజన్స్ ఆఫ్ మెయిన్ హెడ్లైన్స్, ఇది ఒక హెడ్లైన్ లాగా అనిపించింది. కానీ దీని వెనకాల ఉన్న ఇంప్లికేషన్స్ చాలా సివియర్ అనమాట. ఇవన్నీ నేను ఎంచుకున్నవన్నీ కొంచెం సివియర్ ఇంప్లికేషన్స్ ఉన్న హెడ్లైన్స్. పుటిన్ యాక్చువల్గా ఇంటర్వ్యూ ఇచ్చాడు టైమ్ మ్యాగజైన్కి. టైమ్ మ్యాగజైన్లోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అడిగారు, పుటిన్ ఏం కన్సెషన్స్ చేస్తున్నాడు ఈ పీస్ టాక్స్ కంటే. The biggest concession he is making is not taking the entire country of Ukraine. యుక్రెయిన్ ని మొత్తం పూర్తిగా ఆక్రమించుకోవట్లేదు, అది చాలదా నీకు అన్నట్టుగా చెప్పాడు. విత్ ఫ్రెండ్స్ లైక్ దిస్ హూ విల్ నీడ్ మోర్ ఎనిమీస్ యుక్రెయిన్ కోసం. ఆ యుక్రెయిన్ విషయంలోనే ఇప్పుడు పోప్ ఫ్యూనరల్కి వెళ్ళి అక్కడ జెలెన్స్కీతో 1-on-1 కలిసాడు. పక్కన ఎవరు లేకుండా దెర్ వాజ్ ఏ ఫోటోగ్రాఫ్ దట్ వాజ్ ఫ్లోటింగ్ అరౌండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ బిగ్ ఏట్రియం కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. సో ఐ హోప్ సంథింగ్ పాజిటివ్ కమ్స్ అవుట్. బట్ దేనికైనా పీస్ టాక్స్ కావాల్సింది గుడ్ ఫెయిత్ అండి. అంటే ఇది పీస్ ఈ ఇరు వర్గాలకి మంచి కన్సెషన్స్ ఉండాలన్న విషయంతో ఆ మైండ్ సెట్తో వెళ్ళకపోతే ఆ పీస్ టాక్స్ వర్కౌట్ కావు. అలాగే ఈ వారం ప్రభుత్వ యంత్రాంగం నుంచి వదిలేసి టెస్లాకి బ్యాక్ వెళ్ళిపోయానని చెప్తున్నాడు ఈలాన్ మస్క్. I don't necessarily think it is good for Tesla, but probably good for the federal government. పీట్ హెగ్సెత్ మీద వచ్చిన ఆరోపణలు, ఇది సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ పీట్ హెగ్సెత్ మీద వచ్చిన ఆరోపణల మీద he had a meltdown. దాని గురించి I mean we can easily go on for a 10-15 minute explanation of it. And the most significant thing ఏంటంటే చైనా టారిఫ్స్కి సంబంధించింది he blinked. చైనా మీద ఈ ఎక్స్ట్రీమ్ రకంగా కామెంట్స్ చేయటం నిలిపివేశాడు. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే లాస్ట్ వీక్ అంతా ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ చైర్మన్ జెరోమ్ పవెల్ని దుమ్మెత్తిపోసిన వాడు ఈ వారం వెనక్కి తగ్గాడు. దిస్ ఈజ్ ఎ గుడ్ థింగ్. ఇప్పుడు ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ చైర్మన్ కానీ ఫైర్ చేస్తే మార్కెట్స్ పడటమే కాదు, అసలు విపరీతమైన పరిణామాలు కలుగుతాయి. అది చేయగలడు అని నేను నమ్మట్లేదు, కానీ చేయడానికి చేసే ప్రయత్నం చేస్తే చాలు. సో ఎఫ్సిసి కమిషనర్ని కూడా తన ఎఫ్సిసిలో డెమోక్రాటిక్ పార్టీని రిప్రజెంట్ చేసే వాళ్ళని కూడా తను ఫైర్ చేసే అధికారం లేదు, కానీ చేశాడు. మరి అది ఏంటి, కోర్టులో ఎట్లా ఉంది, ఏం నడుస్తుందో తెలీదు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్. లైక్ ఎక్కువగా నేను ఫోకస్ చేయదలుచుకున్నది
కపుల్ ఆఫ్ పాజిటివ్ న్యూస్ అన్నది చూసారా, దాని గురించి ఫోకస్ చేయదలుచుకున్నాను. మరొక విషయం అండి, ఈరోజు ఐఎమ్ డూయింగ్ దిస్ షోస్ సోలో. మిత్రుడు కిరణ్ గారు జాయిన్ అవటం కుదరలేదు, అలాగే నా మిత్రుడు హైదరాబాద్లో ఉండే మిత్రుడు శ్రీనివాస్ కూడా జాయిన్ అవటం కుదరలేదు. సో